దాంతోపాటు పవన్ కళ్యాణ్ నేను వ్యాఖ్యలు ఏం చేశాడంటే సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక, వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక సామాన్య జనాల మీద, మరి ముఖ్యంగా ఆడవాళ్ళ మీద కావచ్చు, అందులో ఒంటరి మహిళల మీద దాడులు పెరిగిపోయాయి. దాన్ని కాపాడడం కోసం మేము పొద్దు పెట్టుకున్నాం అంటాడు. అదేం లేదు, మేము దిశ పెట్టాం, మేము దిశ పెట్టాం. ఆ దిశలో కేసులన్నీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రజలు మొత్తం తెలుసు. ఏ లేడీస్ మీద కానీ, ఎవరి మీద అత్యాచారం కానీ, రేపిస్టులు కానీ ఎవరు లేరు జగన్మోహన్ పరిపాలనలో. క్లీన్. అంటే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్ల ద్వారా ఈ ఒంటరి మహిళల సమాచారం సేకరించి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అది ఇంతకుముందు ఎప్పుడో జరిగిపోయింది కూడా. నిన్న కూడా అదే చెప్తున్నారు. అదంతా ఎప్పుడుదో ఆయన షిఫ్ట్ రాసుకొచ్చేది చెప్తానే ఉంటాడు. అంటే వీళ్ళు ఎదుర్కోవాలంటే కర్రలు కత్తులు కావాలి, వాటి అవసరం లేకుండా ఉండడానికి మేము పొత్తు పెట్టుకున్నాం అంటారు పవన్ కళ్యాణ్. అంటే మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కత్తులు కటారాలు బాంబులు అంటే పులివెందులో పుడితే బాంబులు కటారాలతోనే పుడతారా? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు మనుషులే. అదే అంటే మీ అభిప్రాయం ప్రకారం ఈ టీడీపీ జనసేన పొత్తు ప్రభావం రానున్న ఎన్నికల్లో ఏమాత్రం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏముండదు. ఎటువంటి ప్రభావం కూడా ఉండదు. ఏముండదు. ఎలా చెప్తారు అసలు? ఏం చెప్పేది ఏముందంటే, మన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా నేనే ఉన్నాను, నా ఒక్కడిగా 170 సీట్లు నిలబెట్టుకుంటానంటే బాగుండేది. అయినా అక్కడ మాట అనలేదు. ఆయన అలయన్స్ అన్నాడు. మరి అది ఏ ప్రభావం? అరెస్ట్ గురించి ఏం చెప్పాడంటే, ఆయన ఏదైతే ఉన్నారో ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు, ఆయనకు ఆపదలో ఉన్న ఆయనకి నేను తోడుగా ఉండాలని ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన సపోర్ట్గా వెళ్ళని నేను చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. అరెస్ట్ చేస్తే ఎందుకు ఉంచుతారు? అంతమంది రోజుకి వచ్చి ₹1 లాయర్ని పెట్టుకొని నేనేం తప్పు చేయలేదు, నాకు లాయర్ అవసరం లేదుగా. మరి అలాగే నిన్న నారా లోకేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, కీలక వ్యాఖ్యలు. ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొడతామంటున్నాడు ఆయన నారా లోకేష్. ఏమున్నా నరం లేనానికి ఎన్నో మాటలు మాట్లాడుతుంటా, ఎన్ని పట్టించుకోకూడదు. 160 సీట్లు గెలుస్తామంటారు కదా పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. నిన్న చంద్రబాబు కూడా అదే చెప్పారు. నారా లోకేష్ అనుకోండి, చంద్రబాబు అదే చెప్పారు, 160 సీట్లు గెలుస్తామంటున్నారు 175లో. ఎలా చెప్పగలిగారు? చెప్తున్నారు మరి. ఎలా చెప్పగలిగారు? ఎవరు ఓటు బ్యాంక్ వాళ్ళకుంది, జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ ఆయనకు ఉంది, ఎవరు ఓటు బ్యాంక్ వాళ్ళకుంది. ఎవరైనా చెప్పుకోగలరు, నేను 160 గెలుస్తాను, 150 గెలుస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా 175 అంటున్నాడు. మరి అంతే, ఎవరిది ధీమా వాళ్ళకు ఉంటుంది. అంటే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ వచ్చిన జనాన్ని చూసినాక ఆయన చెప్తున్నాడు నిన్న సభలో. ఎక్కడ తిరిగాడంట? నిన్న సభలో వచ్చిన 6 లక్షల మందికి టార్గెట్ చేసుకుంటే ఎంతమంది వచ్చారు చెప్పడానికైనా? అవన్నీ ఉత్త మాటలు. వాళ్ళు గవర్నమెంట్ వైసీపీఏ ఫామ్ చేసింది. పవన్ కళ్యాణ్ పదే చెప్పేది ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏదైతే ఉందో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అప్పుడు 34 సీట్లు, 1 సీటు కూడా రాను అంటాడు ఆయన. అక్కడే వరయాత్ర కూడా అక్కడే చేశాడు 2 జిల్లాల్లోనే ఆయన. అంటే సరిపోయింది అంటే సరిపోయిందా? ప్రజలకు ఏం చేసాడో ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలుసు. ప్రజలకి ఏమేం చేశాడో, కరోనా టైంలో కూడా ఏం చేశాడో కూడా తెలుసు ప్రజలకి. 3 సంవత్సరాలు కరోనా టైంలో ఎవరిని కూడా రోడ్డు మీద లేకుండా శుభ్రంగా చూసుకున్నాడు ప్రజల్ని. మళ్ళీ అలాంటి వ్యక్తికి ఓటైపోతే అనవసరం. అయితే నిన్న స్లోగన్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయిందండి. ఆయనకు అర్థమైపోయి సైలెంట్గా ఉంటున్నారు. ఆయన చెప్పే స్లోగన్ ఏంటంటే హలో ఏపీ బై బై వైసీపీ అంటున్నాడు. అన్నీ దాని ఏముంది, నేను కూడా అంట హలో ఏపీ జనసేన బై బై అని నేను అంట. దాని ఏముంది, అంటాం తప్పేముంది, ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది. నా నమ్మకం నాది, మీ నమ్మకం మీది. అది పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఆంధ్రప్రదేశ్లో అరాచకం పెరిగిపోయింది, గోండాగిరి పెరిగిపోయింది, రౌడీజం పెరిగిపోయింది అంటున్నాడు ఆయన. అంటారులే, తలా ఒక మాట ఎవరి పేరు ఎవరి అభిమానం వాళ్ళు. పరిస్థితి అలాగే ఉందంట, చూస్తున్నారు కదా, పరిస్థితి అలాగే ఉందా? ఇప్పుడేముంది, బాగానే ఉంది. ఆ రాజకీయం గూఢరాజ్యం ఏం లేదే. అంటే సామాన్య జనాలు ఇప్పుడు ఆయన వార్డుకు నెమ్మడోడకు మాట్లాడుతుందంటే ఇంకా దానికి ఏమైనా ఉంది. అది జనాలు అధ్యక్షుడే కానీ ఇప్పుడు శిలమ అంటే ఎవరైనా జనాలు చూస్తారు, ఆయన అమ్మడే వస్తారు శిలమ చూసేవాళ్ళు. ఇప్పుడు ఓటే వచ్చేందుకు ఇటే వస్తారు రేపు. అది అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రభుత్వంలో సామాన్య జనం బతకాలంటే కష్టమైపోతుంది, దాడులు చేస్తున్నారు, ముఖ్యంగా ఆడవాళ్ళ మీద, మరీ ముఖ్యంగా ఏదైతే ఉందో ఒంటరి మహిళలు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయనే వారెంట్లు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు ఆయన అంటాడు కదా. ఏం వారంట్ల వల్ల అందరికి రూపాయి కలిసి వస్తుంది, పథకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. చదువుతాడు ఆయన, ఏదో చదువుతాడు. ఆయనకు దత్తుకు పుత్రుడు కదా చంద్రబాబు నాయుడికి, అంతేగా ప్యాకేజీ అయినా ఇంకేముంది, దాని గురించి ఏం లేదు. పడతాడు అంటే సరిపోయింది. అది మాట్లాడుతుంటారు వాళ్ళు, అంతే. ఇంకా వచ్చేది ఇదే రేపు. అది అయితే నిన్న ఆయన పదే అంతకుముందు చెప్పారు, నిన్న కూడా ఒక స్లోగన్ ఏమంటే హలో ఏపీ బై బై వైసీపీ అంటున్నాడు ఆయన. అంటే అన్నీ అండి, వైసీపీ వచ్చేది ఈ తడవడకు, జగన్ వస్తాడు ఈ తడవ టిప్పుకి. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే సార్, టీడీపీ జనసేన పొత్తు మేము అందుకే పెట్టుకున్నాం, ప్రజలు మంచి కోసం పెట్టుకున్నాం అంటున్నారు. ఈ పొత్తు ప్రభావం రానున్న ఎన్నికలు ఎంతవరకు ఉండొచ్చు? పొత్తు అంటే ఏముండదు, వాళ్ళు ఎంత పొత్తులు పెట్టుకు అన్ని పార్టీలు కలిసి ఒక్కడి ఈయన పోటీ చేసి ఈయన ఈ సీఎం
మా పొత్తులో 160 సీట్లు గెలుస్తామంటారు. గెలవచ్చు, వాళ్ళకి వస్తాయో రావు చూడు, వాళ్ళ సీట్లు గెలుతారో గెలవరు. పవన్ కళ్యాణ్ పోయినసారి 2 సార్లు 2 దిక్కలు పోటీ చేశాడు. డిపాజిట్లు మొన్న తెలంగాణలో చేశారు వాళ్ళ పార్టీ 8 మంది డిపాజిట్లు రాలే, బరి లక్కకు వచ్చినాయి 6,000 ఓట్లు 7,000 ఓట్లు. మరి అది ఇంక అంతే, వాళ్ళకి జనాలంటే ఇప్పుడు చిలమ ఫీల్డ్లో కాబట్టి అభిమానం ఉంటుంది, కానీ ఓటు వచ్చరికి రాదు, ఇటే అతరు వైసీపీకి. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన కృష్ణా జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో అసలు ఏమాత్రం టీడీపీ జనసేన పొత్తు ప్రభావం చూపిస్తుంది అంటారా? ఏం తక్కువే అది. సరే, 160 సీట్లు అంటారు, జగన్మోహన్ రెడ్డి 175 అంటున్నారు. 170 రావు కానీ అనుకోవటమే, కానీ కనీసం 120 110 అయినా వస్తే సీఎం ఆయనే. పక్క పవన్ కళ్యాణ్ చూసినట్లయితే ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన అసలు ఈ సమాజంలో ఏంటి, ఒక భార్య అంటే ఈ మన హిందూ మతం అంటేనే ఒక రకంగా ఉండిద్ది. మన భారతదేశంలో ముగ్గురుని వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు అన్నట్టుగా చేసుకొని పిచ్చిదే బెకారుదో ఏదో ఒకటి ఆ పెళ్ళంతో ఉండాలి, అంత మటుకే. మనం బయట ఏం చేసేది అనవసరం, చేస్తారనుకోండి ఎవరైనా, బయట ఏం చేసేది అనవసరం. పిచ్చిదైనా గుడ్డిదైనా ఏదైనా దాంతో ఉండడానికి వాల్యూ. అట్నే ఈయన పార్టీ పెట్టుకోండి, ఆ పార్టీ సొంతంగా ఉంటే నా పోటీ వాళ్ళు చాలామంది ఓట్లు వేస్తారు. ఏం తీసుకుపోయి ఆయనకి వేయమంటే ఇదివరకు చంద్రబాబుకి వేసిను, అప్పుడు అట చేస్తున్నారు ఇట చేస్తున్నారు, మా అమ్మని అది అన్నారు, మా తల్లిని అది అన్నారు, నన్ను అది అన్నారు అనేగా ఈయన ఏదో వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఆళ్ళలో దూరి ఆయనకే ఓటు వేయమంటే ఎట్టా? ఈయన సొంతంగా ఉంటే నేను వేస్తానండి, ఒకసారి చూద్దామని. సొంతంగా ఉండాలి. అదే చిరంజీవి గారు ఉంటే అసలు పోయినసారే ముఖ్యమంత్రి అయ్యాడు కాంగ్రెస్ పోయినప్పుడు, కానీ ఆయన జడగొట్టాడు. ఇప్పుడు అయినా కూడా అదే చంద్రబాబుని పైకి తీసుకొద్దామంటాడు. చంద్రబాబు గారిని చూసాంగా 15 ఏళ్ళు, మళ్ళీ 20వ సంవత్సరంలో ఆయన చూడదలుచుకోలే. 4, 3, 5 అయిపోయినాయి. ఈ చంద్రబాబు గారు కాకుండా నేను ఒక్కడ ఓన్గా ఉంటే చాలా బాగుండిద్ది. కలిసి వస్తే మేము వేయం ఓటు. అవన్నీ అనవసరం మాటలు, అవన్నీ అనవసరమైన మాటలు. అట్ట నాయకుడు అనేవారు అట్ట ఉండకూడదు, అట్ట ఉండకూడదండి. అది తప్పు, మన రాజ్యాంగంలోనే తప్పు అది. ఒక భార్య ఉండగా 2వ భార్య, ఇప్పుడు భార్య చనిపోయింది అనుకోండి, చేసుకుంటే అది వేరు. అంతేగాని అట్లాంటివన్నీ ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారు చేసే స్టెప్ అది మంచిది కాదు. మీ అనుభవం ప్రకారం చెప్పండి సార్, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు ఉండొచ్చు? ఏం ఉండదు, ఉంటే 40 సీట్లు 30 సీట్లు వస్తాయి వాళ్ళకి, అంతే. 160 సీట్లు గెలుస్తారు. ఆయన 160 కాదు, తొక్కకు ఎవరో ఆయనే గెలిచేటట్లు లేడు అసలు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండారు, నేను వేస్తా ఓటు. ఆయన ఆ పార్టీలో పోయి ఆ పార్టీ వాళ్ళకి వేయమంటే నేను వేస్తాను ఏంటి? వేయను నేను ఓటు. ఎన్ని సీట్లు ఇస్తారన్నది కూడా ప్రస్తుతానికి ఏంటంటే ముఖ్యమంత్రి చేతననే వాడు ఎట్ట ఉండాలి, మొత్తం ఉండాలి. ఈయనేదో 40 సీట్లకి 30 సీట్లకి ఇది కోసం అసలు కేవలం ఏదో ఆ జైలుకి వెళ్ళారు పరామర్శించడానికి, అక్కడనే సెటిల్ చేసుకొని వచ్చారు. ఏంటి ఆ పని? అది అవసరం ఆయనకి? ఆయనకున్న ఫాలోయింగ్కి ఆయన సొంతంగా నిలబడితే ఇవిడాన్ని నేస్తాడంటే మెయిన్ చంద్రబాబు గారిలో దూరటమే ఈయనకు వచ్చిన మైనస్. సొంతంగా నేను పోటీ చేస్తే గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకు గెలవరండి? తమిళనాడులో స్టాలిన్ గారు ఎన్నిసార్లు ఓడిపోయారు? మొన్న ఎంత మెజార్టీతో గెలిచింది? జగన్ గారు ఫస్ట్లో నిలబడ్డాడు, గెలిచాడా? ఓడిపోయాడు, మళ్ళీ నిలబడ్డాడు, మొన్న గెలిచాడు. ఇదైనా అంతే. కాంగ్రెస్కి డిపాజిట్లు రాలా తెలంగాణలో అంతకుముందు, ఇప్పుడు ఎట్ట ఉంది అక్కడ? అది అంతే. ఆయనే చెప్తున్నాడు, ఆయనే చెప్పిన మాట ఏంటంటే, నేను ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేను కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటు చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి రాకూడదని నేను అందుకే టీడీపీ. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాకూడదు అది చెప్పమానండి ముందు. ఎందుకు రాకూడదండి? మా లేని పేదలకి బట్టలు ఇవ్వటం, పిల్లలకి చదువులకి ట్యాబులు ఇవ్వటం, ఇవన్నీ తప్ప. చంద్రబాబు గారు ఇచ్చారు ఇదివరకే. నేను ఇంకా అంతకంటే మెజార్టీ చేస్తా అంటే వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కాదంటే మేము ఒప్పుకుంటాం. జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదంటే ఏంటది? కావాలని అంటాం ఆయన, అంతకంటే ఏమీ లేదు. పదే చెప్పే స్లోగన్ నిన్న కూడా చెప్పిన స్లోగన్ హలో ఏపీ బై బై వైసీపీ అంటున్నాడు పవన్ కళ్యాణ్. దాని మీద ఆయన సొంత టోన్ కాబట్టి ఆయన ఎట్టయినా మాట్లాడుకుంటాడు. ఆయన మట్టికి సొంతంగా నిలబడితే ఆయనకి ఏదన్నా ఒక గ్యారంటీ ఉండిద్ది, ఆయన మీద నమ్మకం ఉండిద్ది జనాలకి. అంతేగాని చంద్రబాబు గారికి ఓటు వేయండి అంటే మట్టుకు అది మాకు నచ్చదు.